అందరికీ నమస్కారం. ఒంగోలు రాజకీయాలు వేడెక్కాయి. మొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైసీపీని ఉద్దేశించి పలు ఆరోపణలు, అదేవిధంగా పలిక మాలిన వాళ్ళు అంటూ ఆయన సంబోధించడం జరిగింది. దానికి కౌంటర్గా కూడా ఇవాళ ఒంగోలులో డిఎస్సిపై చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలో ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఒకసారి మీరే చూడండి. వైఎస్ఆర్ మాటలు మనం వినాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చేసిన 5 సంవత్సరాల పాపాలే వాళ్ళని 11 సీట్లకు అంకితం చేశారు. వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు మారరు. వాళ్ళు ఆ నాయకుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అధికారం ఉంటే ఏమో ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎక్కడెక్కడ సంపాదిద్దాము, ఎక్కడెక్కడ ఇబ్బందులు పెడదాము, అవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. ఒక వ్యవస్థను వదిలిపెట్టల. ఆ రోజు ఒక కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా చేయటం జరిగింది. ఈరోజు కొత్తగా అయిపోయిన తర్వాత మేము అది చేసాము, ఇది చేసాము అని చెప్పేసి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకి ఏం చేసామా, మనం ఏం చెప్పామా అనేది మాకు అవసరం. ఏదో దొంగ మాటలు చెప్పి డిఎస్సిలో ఇది జరిగింది, అవి జరిగింది, లేకపోతే ఇంకో దగ్గర మొన్న టొబాకో ఒకసారి మళ్ళీ కావాలని చెప్పి రాష్ట్రోగాలు చేయటం, వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు అనేది వాళ్ళు విమర్శ చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఎంత మాత్రం పనిచేశారు, ఏదైనా ఒకటన్నా ఇదిగో చెప్పుకోదగ్గకి, ఇదిగో పోలవరానికి ఇదిగో 10 కోట్లు పెట్టాము, లేకపోతే అమరావతికి ఏదైనా కొంచెం ఖర్చు పెట్టాము, ఏదన్నా చెప్పిన పాపాను పోలా. ఈరోజు మళ్ళా కూడా ఇప్పటికి కూడా మార్పు లేకుండా మావిగాని అంటాడు. అంటే ఇంకా కూడా మార్పు లేదు. ఎందుకంటే అతను ఒక సైకో. ఆ సైకోకి మార్పులు అనేది ఉండదు. ఇంకా కూడా అహంకారంగా ఏం చేయాలా, ఏం అనే ఆలోచన తప్పితే, ఎవరిని ఇబ్బంది పెట్టాలో ఆలోచన తప్పితే, నేను ఎందుకు ఓడిపోయాను, ఇన్ని సీట్లు ఎందుకు తేడా వచ్చింది, అసెంబ్లీలో కూడా కూర్చోవటానికే లేకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చిందా అనేది వాళ్ళు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అది తప్పితే ఎదుటోళ్ళని ఇప్పుడు కూడా మాట్లాడటం, ఎదుటోళ్ళు ఇట్లా అట్లా అంటాం, దానివల్ల ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ఎప్పుడైతే మావిగన్ అన్నాడో, మావిగన్ తోటి అతను పూర్తిగా నాశనం అయిపోయాడు. ఎందుకంటే కొంత పార్ట్ అన్నా ఉండేవాళ్ళు కూడా ఈరోజు అతను మాట్లాడే విధానంలో పూర్తిగా సర్వనాశనం, వీడు ఇంకా మారలేదనే పరిస్థితికి ప్రజలు వచ్చారు. కాబట్టి వాళ్ళు మాట్లాడిన ప్రతి దానికి మేము కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎవడో వచ్చిన వాళ్ళంతా మాట్లాడుతుంటారు, దానికి నేను కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తున్నావా, ప్రజలకు ఏం చేయాలా, లేకపోతే ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నారా, మనం ఏం చేస్తే ప్రజలకు బాగుంటుందా అనేది అది నేను చూసుకోవాల్సిన నా బాధ్యత. నేను దానికి కట్టుబడి ఉంటాను తప్పితే ఎవడో పనికి మాలని మాట్లాడే మాటలకన్నిటికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒంగోలు ఎమ్మెల్యే వీళ్ళు ఎవరో ప్రెస్ వాళ్ళు పోయి అడిగారు, ఏంది వాళ్ళు మాట్లాడతారు మీ మీద అని. పనికి వాళ్ళని మాట్లాడట సమాధానం చెప్పిన వాళ్ళకి ఆ మాట కాకేం చెప్తారు. మనం అడిగే వాటికి సమాధానాలు చెప్పాలి. ధైర్యం, నిజాయితీ, స్వచ్ఛత ఉంటే. రైతులకు మీరేం చేశారని అడుగుతున్నాం. విద్యార్థులకు ఏం చేశారు, నిరుద్యోగులకు ఏం చేశారు, ఏమీ చెప్పలేరు, ఏమీ చేయలేరు. నేను గమనించింది ఏంటంటే ఈ టౌన్లో అభివృద్ధి, అక్కడ 3 ప్లాస్టిక్ గుర్రాలు, అక్కడ 2 ఎద్దులు, ప్లాస్టిక్ ఎద్దులు, మంగమ్మ కాలేజ్ కాడ ఒక 3 ఏనుగులు ప్లాస్టిక్ బొమ్మలు, ఇవన్నీ ఫైబర్ బొమ్మలు పెట్టి అయ్యి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు, పేస్ కాలేజ్ వాళ్ళు, ఎవరో ప్రైవేట్ వాళ్ళు అడిగితే వాళ్ళు పెట్టిన బొమ్మలు చూపించి అంతా బాగుంది, చాలా బాగుంది, మన ఎక్స్ప్రెషన్ బాగుంటే బాగున్నట్ట. ఎమ్మెల్యే గారు, మనం అంతా బాగుంటే బాగున్నట్టేనా? మీ కోపం వస్తే అంతా బాగలేనట్ట? ఏంది ఇది? అంతా నిదానంగా కూల్గా బాగుంది, వాళ్ళకి బాగలేదు, వాళ్ళకి మేనర్స్ లేదు, వీళ్ళు ఎట్ట చేశారని. ఈ ప్రభుత్వం ఎట్ట తయారైందంటే, శ్మశానంలో, పీవీఆర్ హై స్కూల్ పక్కన శ్మశానంలో మన వాళ్ళందరూ పోయి చూడండి, బరేలు చేసుకోవడానికి పొగ వస్తుందని, ఈ కాలంలో వాడు కట్టెలు ఎందుకని ఎలక్ట్రికల్ పెడితే దాన్ని నిరుపయోగంగా ఉంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు ఈ మున్సిపాలిటీ. ఈ టైంలో సిగ్గుపడాలా. అది పని చేయకుండా పెట్టి 10,000 కాడికి చచ్చిపోయిన వాళ్ళ కాడి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఇంతకంటే దిగజారుడుతనమే ఉంది. మేము అభివృద్ధి అంటారు, కోర్టు సెంటర్లో కోర్టు వాళ్ళు ఒప్పుకుంటే ఒక బజారును, ఆ రంగారెడ్డి చెరువు కట్ట కొద్దిగా వెనక్కి జరిపి ఒక బజారు, ఈ 2 చేస్తే అభివృద్ధి. ఆ 3 ప్లాస్టిక్ బొమ్మలు 3 చోట్ల పెడితే అభివృద్ధి. ప్రజలందరూ చూస్తూ ఉంటారు. అంత హస్తగనం పనికిరాదు. పనిగా మాలిన మాటలంటే ప్రశ్నిస్తూ ఉంటారు, వాటికి సమాధానం చెప్పలేకపోయి అట్ట తప్పుదారి పట్టించకూడదని ఇతవు చెప్తున్నా. చిత్తశుద్ధి ఉంటే రైతులకు ధరలు ఇప్పిండి. ఈ రోజు మెగా డిఎస్సి మీద సమాధానం చెప్పండి. మీరు ఏళ్ళకు పోయి అడుగుతున్నారు,
చంద్రబాబు నాయుడు ఒక పిలిపించాడు, ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పాడు. వీళ్ళు ఇళ్ళమ్మడి జరగకుండా ఊరేగుతున్నారు తెలుసా? జీబెక్ ఊరేగితే ఎవరు అడగరు కాబట్టి ఇళ్ళమ్మడి ఇంటింటికి పోతే అయ్యా మా పెన్షన్ అది 2 సంవత్సరాలు అయింది, 60 ఏళ్ళు దాటి మాకు ఇంకా ఎందుకు పెన్షన్ లేదని ప్రజలు అడుగుతున్నారు. అందుకని ఇల్లు అడగట్లా, ఇళ్ళకు పోట్లా. మా కరెంటు బిల్లు 300 దాటిందని చెప్పి అయ్యింది అమ్మఒడి కార్డులు తీసేస్తున్నారు, పెన్షన్లు తీసేస్తున్నారు. బడ్జెట్ అదే బడ్జెట్ పెంచి ఇస్తున్నారంటే కొంతమందికి కత్తిరిస్తేనే కదా. ఇది కోతల ప్రభుత్వం, ఇది మోసగారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ